అమరావతిలో సీఆర్డీఏ 63వ అథారిటీ సమావేశం ముగిసింది. ఈ సమావేశంలో రాష్ట్ర పురపాలక, పట్టణాభివృద్ధి శాఖ మంత్రి పొంగూరు నారాయణ పాల్గొన్నారు. 2024 జూన్ 12 నుంచి ల్యాండ్ పూలింగ్కి భూములు ఇస్తున్న రైతులకు కౌలు 40,000 ఇచ్చేందుకు అథారిటీ ఆమోదం తెలిపింది. ఈ సందర్భంగా మంత్రి నారాయణ మాట్లాడుతూ, ప్రతి ఏటా జరీబు భూమికి ఎకరాకు 5,000, మెట్ట భూమికి ఎకరాకు 3,000 పెంచేందుకు, అలాగే గ్రామ కంఠాల్లో భూములు కోల్పోతున్న వారికి ఏడాదికి 10,000 ఇచ్చేందుకు సమావేశం ఆమోదం తెలిపిందని చెప్పారు. అదేవిధంగా కొత్తగా పూలింగ్ జరుగుతున్న గ్రామాల్లో భూములిచ్చే రైతుల కుటుంబాలకి రుణమాఫీ చేసేందుకు అథారిటీ నిర్ణయం తీసుకుందన్నారు. 6/1/2026 లోపు లోన్ తీసుకున్న వారికి అమలు చేసేలా నిర్ణయించినట్లు పేర్కొన్నారు. అమరావతిలోని 25 టౌన్షిప్లలో ఒక్కో టౌన్షిప్లో తప్పనిసరిగా ఒక ఇంటర్నేషనల్ స్కూల్ ఉండేలా చూడాలని సీఎం చెప్పారన్నారు. ఈ రాత్రిలోగా ల్యాండ్ పూలింగ్కు భూములివ్వని వారికి రేపు భూసేకరణ అమలు చేస్తామన్నారు. సిఆర్డీఏ అర్బన్ అథారిటీ మీటింగు గౌరవనీయ ముఖ్యమంత్రి గారి యొక్క ఆధ్వర్యంలో జరిగింది. దీంట్లో తీసుకున్న డెసిషన్ ముఖ్యంగా ఏంటంటే, ఏదైతే యాన్యుటీ 30,000 నుంచి 40,000, అదేవిధంగా 50,000 నుంచి 60,000 పెంచారు. అది ఏ డేట్ నుంచి ఇవ్వాలనే దాని మీద ఒక డిస్కషన్లో గవర్నర్ ముఖ్యమంత్రి గారి దగ్గర డిస్కషన్ జరిగింది. ఎవరైతే ల్యాండ్ పుల్లింగ్కి ఇస్తున్నారో 30,000 ఎకరాలు 34 ఎకరాలు ఇచ్చారో అక్కడ బ్యాలెన్స్ ఇచ్చిన వాళ్ళు కానీ, లేదా ఇప్పుడు ఏదైతే ఇంటర్నేషనల్ స్పోర్ట్స్ సిటీ కానీ, ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ కానీ, లేదా స్మార్ట్ ఇండస్ట్రీస్ కానీ ఏదైతే తీసుకుంటున్నామో వాళ్ళకి 30,000 నుంచి 40,000 పెంచేదాన్ని యాక్చువల్గా జూన్ 2024 12వ తేదీ, అంటే ఈ ప్రభుత్వం ఏర్పడినప్పటి నుంచి 2024 జూన్ 12వ తేదీ నుంచి ఇచ్చే వాళ్ళందరికీ ఇచ్చే విధంగా యాక్సెప్ట్ చేయడం జరిగింది. జూన్ 12, 2024 అంటే ఈ ప్రభుత్వం వచ్చినప్పటి నుంచి ఎవరైతే ల్యాండ్ పూలింగ్ ఇస్తున్నారో వాళ్ళందరికీ కూడా, ఎందుకంటే అంతకుముందు వాళ్ళకి ఆల్రెడీ అనౌన్స్మెంట్ అయింది, ఇది 10 years ఇచ్చేటట్టుగా 10 సంవత్సరాలు. అయితే 14-19లో ఇచ్చిన వాళ్ళకి మరొక 5 సంవత్సరాలు పెంచడం జరిగింది. ఎందుకు పెంచామంటే, గత ప్రభుత్వం 5 సంవత్సరాలు ఇక్కడ డెవలప్మెంట్ లేకుండా, ఒక ఇటుకరాయి పెట్టకుండా, ఒక తట్టి మట్టికుండా వదిలేసి వాళ్ళని అనేక ఇబ్బందులు, మానసిక శోభకు గురి చేసింది. కాబట్టి 5 సంవత్సరాల డెవలప్మెంట్ లేదు కాబట్టి వాళ్ళకి 15 సంవత్సరాలు చేశాము. ఇప్పుడు తీసుకునే వాళ్ళకి 2024 12 జూన్ నుంచి 10 సంవత్సరాలు యాక్చువల్గా యాన్యుటీ పెంచేటట్టుగా, ఎవ్రీ ఇయర్ ఏదైతే నాన్ జరీబ్కి అయితే 3,000, జరీబ్కి అయితే 5,000 ఆ ఇంక్రిమెంట్ ఇచ్చే విధంగా దాన్ని యాక్చువల్గా ఈరోజు అథారిటీ ఈ డేట్ని ఫిక్స్ చేసి ఇవ్వటం జరిగింది. 307 ఎకరాలు ఇనాం భూములు ఎండోమెంట్ ల్యాండ్స్ ఉన్నాయి. ఇప్పుడు చేస్తున్న ఏదైతే మనం ల్యాండ్ పుల్లింగ్ యాక్చువల్గా ఇంటర్నేషనల్ స్పోర్ట్స్ సిటీకి దానికి చేస్తున్నాం, దాంట్లో 307 ఎకరాలు ఉన్నాయి. దానికి యాక్చువల్గా ఎండోమెంట్ వాళ్ళకి డబ్బులు కట్టాలి. ఎండోమెంట్ డిపార్ట్మెంట్ కట్టాలంటే త్రూ కోర్టు మిషన్తో కట్టాలి, అది చట్టం. దానికి 159 కోట్లు అవుతుంది. దాన్ని కూడా ఈరోజు అథారిటీ యాక్సెప్ట్, ఎందుకంటే ఆ 159 కోట్లు ఎండోమెంట్ కడితే ఆ ల్యాండ్ సిఆర్డీఏకి అవుతుంది. గతంలో ఎలా చేసాం అదేవిధంగా చేయడం జరుగుతుంది. తర్వాత డిఎఫ్టీబీ అనే ఒక దీనికి యాక్చువల్గా ఒక 2 ఎకరాలు ఇవ్వటం జరిగింది. అక్వేరియం అంటే ఫిషరీస్ దానికి ఒక మంచి అక్వేరియం కడతారు, వాళ్ళు ఒక ఆఫీస్ కూడా కడతారు. దానికి ఒక 2 ఎకరాలు యాక్చువల్గా శాంక్షన్ చేయడం జరిగింది. ఆర్ట్ ఆఫ్ లివింగ్ వాళ్ళకి 3.71 ఎకరాలు వాళ్ళకు కూడా శాంక్షన్ చేశాము. మన పార్కులో మరొక 3.71 ఎకరాలు వాడుకునేటట్టుగా మొత్తం 7.42 ఎకరాలు. అదేవిధంగా ఇషా ఫౌండేషన్ వాళ్ళు తీసుకుంటే వాళ్ళకు కూడా 3.75 ఎకరాలు ఇచ్చాము. దాంతో పార్కును ఆడుకునేటట్టుగా 3.91 ఎకరాలు వాడుకుంటూ దాన్ని మెయింటెనెన్స్ కూడా వాళ్ళు చేసే విధంగా దాన్ని యాక్సెప్టెన్స్ చేసింది. సిఐ వాళ్ళు ఒక మంచి బిల్డింగ్ కట్టి యాక్టివిటీ ఇక్కడ పెడతామన్నారు. దానికి ఒక 4 acres ఇవ్వటం జరిగింది. ఈ విధంగా ఈరోజు, అంతేకాకుండా ముఖ్యమంత్రి గారు మొత్తం అమరావతి క్యాపిటల్ సిటీ ఏదైతే 217 చదరపు కిలోమీటర్ ఉందో అందులో 25 టౌన్షిప్ చేసాం. ప్రతి టౌన్షిప్లో కూడా ఒక స్కూల్ రావాలి, ఒక నేషనల్ ఆర్ ఇంటర్నేషనల్ స్కూలు, అదేవిధంగా హాస్పిటల్ రావాలి. ప్రతి 27 కూడా
కనీసం ఒకటి వచ్చేటట్టుగా నేషనల్ ఇంటర్నేషనల్లో ఉన్న వాళ్ళని కన్సల్ట్ చేసి వాటిని చేయమని యాక్చువల్గా ఈరోజు ఆదేశించడం జరిగింది. ఏదైతే ఉందో ల్యాండ్ అక్విజిషన్ పెట్టున్నాం 12.5 ఎకరాలు, అందులో ఆల్రెడీ చాలామంది ఇచ్చేశారు. 2.5 ఏకర్స్ యాక్చువల్గా ల్యాండ్ అక్విజిషన్కి ఇవాళ లాస్ట్ డేటు. ఇవాళ ఈవినింగ్ లోపల ఇవ్వకుంటే రేపు ల్యాండ్ అక్విజిషన్లో దాన్ని తీసుకోవడం జరుగుతుంది. వాళ్ళకి ఏదైతే కట్టాలో అమౌంట్ని డిపాజిట్ చేస్తుంది. అది కాకుండా మరొక 4.5 ఎకరాలు 9.3 ఇచ్చారు కానీ 9.14 ఇవ్వాల. వాళ్ళని కూడా అడుగుతున్నాము. 2 రోజులు చూసి వాళ్ళు కానీ ఇవ్వకుంటే ఆ యొక్క 5 ఎకరాలను కూడా ల్యాండ్ అక్విజిషన్లో తీసుకుంటే సీడ్ యాక్సిడెంట్ పూర్తవుతుంది. ఎందుకంటే ఆల్రెడీ బ్రిడ్జ్ అయిపోయినాయి. ఈ స్టీల్ బ్రిడ్జ్ ఏదైతే ఉందో దాన్ని కంప్లీట్ చేశారు. మరొక 10 రోజుల్లో వాళ్ళు హ్యాండ్ ఓవర్ చేస్తామన్నారు. అయితే దానికి సంబంధించిన రోడ్డు కంప్లీట్ కావాలంటే ఈ 2.5 ఏకరు ఆ 5 ఏకర్స్ రావాలి. ఇవన్నీ మధ్య మధ్యలో ఉండే బిట్లు. సో ఇవాళ ఈవినింగ్కి ఇప్పుడు కూడా రిక్వెస్ట్ చేస్తున్నాం, వాళ్ళు ఇస్తే ల్యాండ్ పూలింగ్గా తీసుకుంటాం, లేదు అంటే రేపు మార్నింగ్ వాళ్ళకి డిపాజిట్ చేయడం జరుగుతుంది. అంటే యాక్చువల్గా టోటల్ ల్యాండ్ తీసుకుంటే యాక్చువల్గా దాదాపు 2,500 ఎకరాలు దాకా ఉంది. అందులో 900 ఎకరాలు వాళ్ళ ఫ్యామిలీ డిస్ప్యూట్స్ కావచ్చు, కోర్టులు కావచ్చు, అలా డిస్ప్యూట్స్ ఉన్నాయి. అంటే అది కాకుండా మిగతాది ఏదైతే ఒక 1,600 ఎకరాలు ఉందో సుమారుగా అది రావాలా. ఎక్కువగా మెజారిటీ తీసుకుంటే ఇష్యూ లేకుండా డిస్ప్యూట్స్ లేకుండా ఏమీ లేకుండా ఇంకొక 1000 ఏకర్స్ రావాల్సి వస్తుంది. ప్రపంచ స్థాయి రోబోటిక్ సర్జరీలు మన నెల్లూరు నారాయణలో 26 సంవత్సరాల సంస్థాగత అనుభవం, సాంకేతిక ఆధారిత వైద్య సేవలు, ప్రామాణికత, నాణ్యత మరియు నిబద్ధత, అధునాతన 3D హై డెఫినిషన్ విజువలైజేషన్, సర్జన్ పూర్తి నియంత్రణలో పనిచేసే మల్టీ ఆర్టిక్యులేటెడ్ రోబోటిక్ ఆర్మ్స్, మిల్లీమీటర్ స్థాయి ఖచ్చితత్వం, మెరుగైన ఎర్గోనామిక్స్ మరియు స్థిరత్వం. నారాయణ రోబోటిక్ సర్జరీ. తక్కువ నొప్పి, తక్కువ రక్తస్రావం, వేగంగా కోలుకోవడం, త్వరితంగా డిశ్చార్జ్. నెల్లూరు పరిసర ప్రాంత ప్రజలకు అందుబాటులో కలదు.